ఆగలేకపోతున్నా అంటూ లవర్ని పరిచయం చేసిన మృణాల్ ఠాకూర్ మోడల్ గా కెరియర్ ప్రారంభించి బాలీవుడ్ లో చాలా సినిమాలు చేసింది. తెలుగులోకి అడుగు పెట్టక ముందే పలు బాలీవుడ్ సీరియల్స్ ద్వారా ప్రేక్షకులకి పరిచయమైంది. తన గ్లామర్ షోతో పాటు తన అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ క్రేజ్ తోనే ఆమెకి తెలుగులో నటించే అవకాశం దక్కింది. అలాగే మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగులో తొలి డైరెక్ట్ సినిమాతో సీతారామం ద్వారా తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన మృణాల్ తొలి సినిమాతోనే వారి మనసును దోచుకుంది. సీత పాత్రలో నటించి అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. ఈ సినిమాతో ఆమెకి ఆఫర్లు క్యూ కట్టాయంటే అతిశయోక్తి కాదు. వరుస ఆఫర్లు ఆమె తలుపు తట్టాయి. ఈ సినిమా తర్వాత మృణాల్కి నాని హీరోగా నటిస్తున్న హాయ్ నాన్న సినిమాలో అవకాశం వచ్చింది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమాలో నటించిన అదే డిజాస్టర్ అయింది. ఫ్లాపుల నేపథ్యంలో సినిమాలకి కాస్త బ్రేక్ ఇచ్చింది. అయితే ఆమె ఎప్పుడూ సినిమాలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులకి దగ్గరగా ఉంటుంది. ఆమె గ్లామరస్ ఫోటోలని షేర్ చేస్తూ కుర్రకారుకి కునుకు లేకుండా చేస్తుంది. ఈ క్రమంలో తాజాగా ఓ వ్యక్తితో దిగిన ఫోటోని షేర్ చేస్తూ హ్యాపీ బర్త్డే అమేజింగ్ పర్సన్, రేపు చెన్నైలో కలుద్దాం, నీ బర్త్డే జరపడానికి నేను ఆగలేకపోతున్నాను అని రాసుకొచ్చింది. ఆమె ఆ వ్యక్తితో కలిసి ఉన్న ఫోటోను కూడా షేర్ చేసింది. ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మృణాల్ ఆ అన్నోన్ పర్సన్ మధ్య సంబంధం ఏంటో మాత్రం క్లారిటీ లేదు, కానీ వారి ఫోటో మాత్రం వైరల్ అవుతుంది. ఇక సినిమాల విషయానికి వస్తే గత కొంతకాలంగా సినిమాలకి బ్రేక్ ఇచ్చిన ఈ భామ మంచి రీ ఎంట్రీ కోసం చూస్తోంది. మరి తదుపరి సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో